స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఖమ్మం నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వైఎస్ఆర్ కాలనీలోని 7వ లైన్లో పలు ఇళ్లలో ఒకేసారి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 70,000కు పైగా క్యాష్తో పాటు కొన్ని బంగారు, వెండి ఆభరణాలు కూడా చోరీ అయినట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. గత కొద్దిసేపటి క్రితం ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో సహాయంతో ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నం చేశారు. సరిగ్గా నిన్న ఇదే ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి చొరబడి నానా బీభత్సం అయితే సృష్టించారని చెప్పుకోవాలి. ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే ఈ దొంగతనానికి పాల్పడిన సమాచారం అవుతుంది. ఇంటి యజమానులంతా కూడా బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇంటికి తాళం వేసిందన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి సదరు దొంగలు నిన్న రాత్రి ఇంట్లోకి చొరబడి ఇలా చెల్లా చెదురుగా ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు బీరువాని కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను కూడా చోరీ చేశారు. ప్రస్తుతం ఈ ఇంటి యజమాని కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది ఇలా జరిగిందని? 2:30 టైంలో జరిగిందంట సార్. మాకు సమాచారం 3కి వచ్చింది. అయితే మా బంగారం పోయింది, వెండి పోయింది. అయితే వచ్చి చూస్తాలకి మొత్తం ఎక్కడెక్కడ చంద్రకోలంగా ఉన్నాయి మొత్తం. ఇక్కడే కాకుండా పలానా చోట మా అత్తయ్య వాళ్ళు కూడా డోర్ పగలగొట్టి తీశారు. వాళ్ళే క్యాష్ పోయాయి. మా మొత్తం బంగారం, వెండి 2 పోయాయి సార్. మేము నైట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. రోజు ఇక్కడే ఉంటాం, నైట్ ఒక్కరోజే లేము. డోర్ కూడా లాక్ బ్రేక్ చేయలేదు. వాళ్ళు ఎట్లా మనం కీతో ఓపెన్ చేస్తామో అలానే తీశారు. ఒకసారి చూపించగలరా ఎలా జరిగింది ఘటన? ఒకసారి మనం ప్రస్తుతం చూస్తున్న వాళ్ళు ఈ డోర్ని కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని పనిముట్ల సహాయంతో కూడా వాళ్ళు మెస్ డోర్స్ని కూడా తీసే ప్రయత్నం చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వేరే ఇంటి యజమాని ఇంట్లో కూడా దొంగలు పడ్డట్టు తెలుస్తుంది. అమ్మ, మీ ఇంట్లో ఎంత చోరీ అయ్యాయి? ఏం జరిగింది అసలు? మా ఇంట్లో కూడా 20,000 మందం పోయినాయి సార్ మా కొట్లో. కాకపోతే అన్ని కొట్లో పెట్టుకోలేదు కాబట్టి పెట్టుకున్న వరకు తీసుకెళ్లారు. సరుకులు తీసిపోయారు. బియ్యం కూడా తీసుకెళ్లారు. కొంచెం మందు తీసుకుపోయారు. 13,000 క్యాష్ ఉంటే క్యాష్ తీసుకెళ్లారు. వేరే మళ్ళీ మందు ఈ సరుకులు అమ్ముకుని డబ్బాలు వేసుకుంటే 1,500 దాకా అవి ఉంటాయి, అవి తీసుకెళ్లారు సార్. అంటే ఈ ఇంటికి ఆ ఇంటికి పెద్దగా డిస్టెన్స్ కూడా లేదు, పక్కనే ఉన్నాయి. పక్కనే కానీ సార్ నైట్లో కదా, మేము నిద్రలో ఉన్నాం కదా సార్, మేము చూసుకోలేదు. అది పైన పడ్డరని దొంగలు వాళ్ళు వచ్చి మమ్మల్ని లేపితే మేము అప్పుడు లేచి చూసుకున్నాం. ఈ ప్రాంతంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరిగాయి గతంలో? ముందు లేదు సార్, ఇప్పుడే ఇవాళ జరిగినాయే. మాకు కూడా ఎప్పుడు డౌట్ రాలేదు. ఇప్పుడు వాటికి ఇక రాత్రి ఇట్లా జరిగింది. అంటే కాలనీ పై భాగంలో కూడా కొంతమంది ఇళ్ళలో చోరీ జరిగింది. అక్కడ జరిగిందంట. అటోళ్ళు కూడా వచ్చారు సార్. నైట్ మేము మా బాధలు మేము ఉంటే అక్కడక్కడ మా ఇంట్లో పడ్డరని బాగా వాళ్ళ ఇల్లు కర్రలు పట్టుకుని వచ్చారు. చాలా మంది వచ్చారు. మేము పోయినాం అటు. ఎక్కడ చూసినా ఎక్కడ ఎవరు కనపడలేదు సార్. మాకు నైట్లో కాబట్టి ఎవరు కనపడలేదు. ప్రస్తుతం చూస్తున్నాము, ఒకేసారి దాదాపు 5 నుంచి 6 ఇళ్లలో దొంగలు చోరీకి అయితే పాల్పడ్డారు. సుమారు 80,000కు పైగా నగదు, అటు బంగారు, వెండి ఆభరణాలు కూడా చోరీ అయినట్లు ప్రస్తుతం బాధితులు చెప్తున్నారు. గత కొద్దిసేపు క్రితం సిసిఎస్ పోలీసులు, స్థానిక పోలీసులు వచ్చి ఘటనను పూర్తి స్థాయిలో ప్రదేశాన్ని పరిశీలించారు. దొంగల వేలిముద్రలు కూడా సేకరించే ప్రయత్నం చేసింది క్లూస్ టీమ్ అని చెప్పుకోవాలి. అయితే ఈ బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, దొంగలు ఎక్కడి వారనేది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఒకరి ఇంట్లో సీసీ కెమెరాలో కూడా విజువల్స్ రికార్డ్ అవడంతో ఆ విజువల్స్ను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించారు. అయితే బాధితుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో కూడా చోరీకి జరిగినట్లు మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం నగరంలో ఒకే రోజు వరుస చోరీలు జరగడం మాత్రం ఖమ్మం జిల్లా ప్రజానికాన్ని మాత్రం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఇది వీళ్ళు స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.